హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, ఒక అరగంట ఆయిల్. దాంట్లో ఎండుమిరగాయలు, జీలకర్ర, చిన్నులపాయలు, కళ్ళుప్పు, చింతపండు. ఇదిగో ఫ్రెండ్స్, గోంగూర వాటర్లో నానబెట్టి ఉంచాను. నేను ఉసుకున్నా ఏమన్నా క్లీన్ అయిపోద్ది. కట్టనార తీసుకోండి ఫ్రెండ్స్. కట్టనారకి ఇదిగో ఒక 7-8 ఎండుమిరగాయలు, కరివేపాకు, చున్నులపాయలు, కల్లుప్పే వాడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సాల్ట్ మాత్రం వాడద్దు, టేస్ట్ ఉండదు. పచ్చనిపప్పు కూడా వేయించి మిక్సీ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర, చింతపండు, ఒక అరగంట ఆయిల్. సిమ్లో పెట్టి ఏంచండి, హైలో మాత్రం పెట్టద్దు ఫ్రెండ్స్. ఇవి బాగా వేగాలి. ఇవి బాగా వేగినాక పచ్చెనపప్పు కూడా కరివేపాకు, చింతపండు, జీలకర్ర, చిన్నులపాయలు మిక్సీ వేసేటప్పుడు వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్లేవరు. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, చింతపండు బాగా వేగాలి. ఇంకా ఆయిల్ ఏమి వేయద్దు ఫ్రెండ్స్, కొంచెం అరుగున ఆయిల్. ఆ ఆయిల్లోనే గోంగూర కూడా వేయించాలి, బాగా వేగాలి గోంగూర కూడా. వాటర్లో 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటుంది, నేను వేసుకున్న పోయింది. చల్లగా ఆరినాక ఈ మిక్సీ వేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గోంగూర కూడా ఈ ఆయిల్లో మగ్గినాక చల్లగా అయినాక మిక్సీ వేయండి ఫ్రెండ్స్, లేకపోతే మిక్సీ జార ఆగమైపోయింది. ఇంకా ఆయిల్ వేయద్దు ఫ్రెండ్స్, ఆ ఆయిల్లోనే వేయించండి. అడుగున కొంచెం ఉంటుంది కదా ఆయిల్తో సరిపోద్ది. మీకు ఆయిల్గా లేదు, పొడిగా ఉందనుకో, ఇప్పుడు నేను చేసేది పొడి చేసిన, ఒకవేళ పొడి అయినా పేస్ట్గా ఉందనుకో, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అయిన మళ్ళీ తాలింపు పెట్టేసుకొని పచ్చడి తాలింపు వేయండి, ఇంకా బాగుంటుంది. ఇది 1 మంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వేయించుకుంటే. ఎక్కువ కట్టలు తీసుకొని ఎక్కువగా కూడా వేయించుకోవచ్చు, కానీ ఇలా అయితే ఫ్రెష్గా బాగుంటుంది ఫ్రెండ్స్. పన్ను నొప్పితో ఇప్పుడు దాకా అనుకున్నాను ఫ్రెండ్స్. 11 అయింది, అంతే నిద్రపోతానే ఉన్నాను. బాబు లేచి ఒకటే ఏడుస్తుంటే ఇంక లేచి తను కూడా పనుకోబెట్టుకున్నాను. బాగా పన్ను నొప్పి ఫ్రెండ్స్.
పని నొప్పి ఎప్పుడు తగ్గుద్దో, మళ్ళీ క్యాబ్ పెడతారు రమ్మంటున్నారు, మళ్ళీ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గాలి, ఇంకా మగ్గాలి. వాటర్ ఏమి ఉండకూడదు, ఆయిల్ ఏమి ఉండకూడదు. మా అమ్మ చెప్పింది ఇలా చేసుకోమ్మ బాగుంటుందని. మా అమ్మ కాడికి వెళ్తే మా అమ్మ పచ్చళ్ళు భలే చేసింది ఫ్రెండ్స్. మా అమ్మ వీడియోలు తీస్తా, వెళ్ళట్లేదు పాప స్కూల్ ఉందని. స్కూలు గేదెలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని వెళ్ళట్లా. ఇంకా మా మామయ్య ఉంటే మా మామయ్యని చూపించలేదు కదా ఫ్రెండ్స్, ఇంకా మా మామయ్య చూపిస్తా. బండికి వెళ్ళాడు. ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలో చూపిస్తా ఎలా ఏంటి అని. పొడి చేసి మిక్సీ వేసుకోవడమే ఫ్రెండ్స్. చల్లారిపోయి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ ముందు ఇవి వేసుకోవాలి, పెద్ద ఎండుమిర్చి. తర్వాత ఈ మెత్తగా మిక్సీ వేసుకొని ఇది చల్లారినాక బాగా వేగి చల్లారినాక ఇది కూడా మిక్సీ వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్.